జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజీలేని పోరాటాలు చేస్తుందని యూనియన్ నేతలు ఉద్ఘాటించారు. యూనియన్ 69వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆదివారం ఉదయం యూనియన్ అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ పతాకాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచెల జయరాజు ఆవిష్కరించారు. తొలుత యూనియన్ వ్యవస్థాపకులు మణికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ 1957లో కీర్తిశేషులు మణికొండ చలపతిరావు స్థాపించిన ఏపీడబ్ల్యూజే 68 ఏళ్ల ప్రస్థానంలో జర్నలిస్టుల సమస్యలన్నిటినో పరిష్కరించడంలో కృషి చేసిందన్నారు. జర్నలిస్టులు ఈనాడు అనుభవిస్తున్న అన్ని ప్రయోజనాలను ఏపీయూడబ్ల్యూజే సాధించినవేనన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ భాస్కర్, ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్ సభ్యుడు జి రాఘురావు, సీనియర్ జర్నలిస్టులు జి రామారావు, విజయవాడ యూనిట్ కార్యవర్గ సభ్యులు పి రత్నాకర్, ఆకుల తిరుమలరావు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 69వ వ్యవస్థాపక దినోత్సవం దేశవ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టులు అనుభవిస్తున్నటువంటి పత్రికా స్వేచ్ఛ, అదేవిధంగా వాక్ స్వాతంత్రం, వీటన్నిటికీ కూడా మూల పురుషుడు ఈ వ్యవస్థని స్థాపించినటువంటి చలపతిరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు 69వ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం జరుపుతున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ, ఇస్తున్నటువంటి రాయితీలు కానీ, అదేవిధంగా చేస్తున్నటువంటి పోరాటాలు కానీ, వీటన్నిటికీ నాంది పలికింది ఏపీయూడబ్ల్యూజే. చరిత్రలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నిలుపుకొని జర్నలిస్టుల వ్యక్తిగత స్వాతంత్రం, వృత్తిపరమైనటువంటి హక్కులు అన్నిటిని కాపాడుకుంటూ గడిచిన 68 సంవత్సరాలుగా నిబద్ధతతో నిక్కచ్చిగా ముందుకెళ్తున్నటువంటి వ్యవస్థ ఏపీయూడబ్ల్యూజే. దీన్ని ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా మరిన్ని హక్కులు సాధించే దిశగా, పత్రికా స్వేచ్ఛకి భంగం కలగకుండా కాపాడుకునే దిశగా ఏపీయూడబ్ల్యూజే వెళుతుందని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవాలని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యూనియన్ 1957లో స్థాపించబడింది. అంతకుముందు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ వేరుగా, ఆంధ్ర జర్నలిస్ట్ యూనియన్ పేరుతో వేరుగా ఉండేవి. అయితే ఈ వేరుగా ఉండటం వల్ల జర్నలిస్టుల సమస్యలను సాధించుకోవడంలో కొంత ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో మరి దేశంలో జర్నలిస్టు ఉద్యమ పితామహుడు, మన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు మణికొండ చలపతిరావు గారు, వారు దీన్ని 1957లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి 68 సంవత్సరాల ప్రస్థానంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎన్నో పోరాటాలని, రాజీ లేని పోరాటాలని జరుపుతూ వస్తున్నది. అది ఈ రోజున 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలని పరిష్కరించేందుకు మన రాష్ట్ర నాయకత్వం, అలాగే మనకి అండదండగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకత్వం ఉంది. దేశంలోనే అతిపెద్ద యూనియన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మరి అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాజీ లేని పోరాటాన్ని జరుపుకుంటూ వస్తున్నది. అయితే ఈ రోజున మరి జర్నలిస్టుల పరిస్థితి మీ అందరికీ తెలుసు. జర్నలిస్టుల మీద మాఫియా ముఠాలు, అలాగే కొంతమంది గూండాలు, కొంతమంది రాజకీయ ముసుగుల్లో ఉన్నటువంటి వారు కూడా దాడుల్ని చేయటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచించి జర్నలిస్టుల పరిరక్షణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మేము గట్టిగా తెలియజేస్తూ ఈ ఏపీడబ్ల్యూజే 69వ వ్యవస్థాపక దినోత్సవం తరఫున రాష్ట్రంలోనూ అలాగే మన విజయవాడ నగరంలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.